బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై హత్య కేసు కొట్టివేత. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై నమోదైన హత్య కేసు విజయవాడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 2014 మార్చిలో జరిగిన సాయి ఈశ్వర్ హత్య కేసులో నందికొట్కూరు నియోజకవర్గంలోని పలువురితో పాటు బైరెడ్డితో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. మండలం మద్దూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని, గ్రామంలో ఇంటింటికి తిరిగి బడి ఏడు పిల్లలను గుర్తించి నమోదు చేయించాలని కలెక్టర్ గారు ప్రధానోపాధ్యాయులు టీచర్లను ఆదేశించారు. కర్నూలు మీదుగా శబరిమలకు స్పెషల్ రైలు. అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కర్నూలు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 14, 21, 28 తేదీలలో సాయంత్రం 5:50 కర్నూలు మీదుగా కొట్టాయం వెళ్తుంది. తిరిగి ఈ నెల 15, 22, 29 తేదీలలో రాత్రి 8:30 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు కర్నూలు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైలుపై సమాధానం చెప్పిన మంత్రి నారాయణ ఈ ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడి. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని స్పష్టీకరణ. రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం. లోకేష్ విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న విద్యా సంస్థలపై బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా ప్రశ్నల వివరంగా సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్. 2019లో నిర్ణయించిన స్థలంలోనే సెంట్రల్ వర్సిటీని పూర్తి చేస్తామని హామీ తమకు పేరొస్తుందన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం స్థలం మార్చిందని విమర్శ. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదని పరోక్షంగా జగన్ పై విమర్శ. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 20 ప్యాసింజర్ రైళ్ల రద్దు. ఐరన్ ఓర్ తో వెళ్తున్న రైలు రాఘవాపురం రామగుండం మధ్య పట్టాలు తప్పిన రైలు పక్కకి ఒరిగిన 11 బోగిలో. ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్. నిజామాబాద్ నుంచి వరంగల్ వస్తున్న బస్సులో ఘటన. ప్రయాణికురాలి బ్యాగ్ జిప్ తెరిచి నగలు కాజేసి జేబులో పెట్టుకున్న డ్రైవర్. ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి. నిందితుడు అద్దె బస్సు డ్రైవర్ అని విధుల నుంచి తొలగించామని చెప్పిన ఆర్టీసీ అధికారులు. ఏపీలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడి సెల్ఫీ వీడియో. నరసరావుపేట మదార్వలి అనే యువకుడు తనపై సిఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు తప్పుడు కేసులు పెట్టి కేసు కొట్టేయాలంటూ 5 లక్షలు లంచం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని రైల్వే ట్రాక్ పై పడుకొని సెల్ఫీ వీడియో విడుదల చేసిన యువకుడు. అమరులైన సైనికులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగం. వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న పైలట్ తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవం ఇదేనని వ్యాఖ్య. ఈ రోజు ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 3వ టీ20 ప్రారంభం. నేడు కీలకమైన 3వ టీ20 సాయంత్రం 8:30 గంటలకు సెంచూరియన్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది. 2 జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.